4 days బ్యాక్ మీరు ఎన్కౌంటర్ చేయమన్నారు. దాని కేసు డైరీ రాసింది కూడా రామకృష్ణే. ఆ రోజు అతను తాగొచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ అతను తాగింది అక్కడున్న ప్రెస్ ఇన్ఫార్మర్ని పడుకుంటాడు. ఆ ఎన్కౌంటర్లో తను కొట్టిన ఫస్ట్ బుల్లెట్ మిస్ అయింది అనుకున్నారు అందరూ. ఇట్స్ నాట్ మిస్సింగ్ సార్, ఇట్స్ ఎ మిస్సింగ్ బుల్లెట్. అక్కడ ఆ బుల్లెట్ మిస్ అవటం వల్ల ఆ నలుగురు కుర్రోళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. దానివల్ల మన ఎన్కౌంటర్ క్లీన్గా చేయగలిగాం. అంతెందుకు సార్, మీరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక కుర్రోడ్ని ఇరికించమన్నారు. ఆ కుర్రోడ్ని ఫ్రేమ్ చేసింది కూడా రామకృష్ణ. ఆ బాటిల్ మీద కుర్రాడు వేలిముద్రలున్నాయి. రామకృష్ణ కేసు డైరీ రాశాడంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయలేరు. అలాంటి వాడిని 24 గంటల్లో పట్టుకుంటానని తొడగొడతారా? ఏమయ్యా డీజీపీ, ఈ విషయం నేను తొడగొట్టుకుని ముందు చెప్పాలా?